aspirants. So, Ravali here, and how is your preparation going on? సో చాలా ఫాస్ట్గా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మనకి ఎగ్జామ్స్ టైం దగ్గరకు పడింది. నవంబర్ అండ్ డిసెంబర్, జస్ట్ 2 more months. 2 కూడా కాదు, 1.5 month ఉంది నవంబర్కి. సో రివిజన్ స్పీడ్ పెంచండి. ఎకానమీతో పాటు పాలిటీ, తెలంగాణకి రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా కవర్ చేస్తూ ఉండండి. సో వీ కెన్ కంప్లీట్ అవర్ సిలబస్ టిల్ నవంబర్, ఎందుకంటే గ్రూప్ 3 నవంబర్లో ఉంది కాబట్టి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ హెల్లో టు న్యూ స్టూడెంట్స్. సో ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ ఎవరైనా, ఇప్పుడు వినే క్లాస్ న్యూ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఇది ఏంటిదంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేషనల్ ఇన్కమ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 లెక్చర్ కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లెక్చర్ది పెట్టాను. సో ఫస్ట్ పార్ట్ 1 కంప్లీట్ చేశాకే పార్ట్ 2కి రండి, ఎందుకంటే దాంట్లో నేను బేసిక్స్ కవర్ చేశాను. నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్ అన్ని బేసిక్స్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు కవర్ చేశాను. అండ్ దానికన్నా ముందు దాని తర్వాత కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ మీకు అందరికీ గుర్తున్నాయి కదా, కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ ఇంకేంటి? పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, జీడిపి డిఫ్లేటర్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా, కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఇవన్నీ కవర్ అయిపోయి వెళ్ళి ఒకసారి అది వినేసి ఇక్కడ రండి, మనం పార్ట్ 2 స్టార్ట్ చేసేస్తాం. పార్ట్ 2, లెట్ స్టార్ట్ పార్ట్ 2. సో అందరూ పార్ట్ 1 వినేసారు అనుకుంటున్నా. ఈరోజు లెక్చర్లో రిమైనింగ్ సిలబస్ కవర్ చేసేస్తాను. రిమైనింగ్ సిలబస్లో ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్. 3 మెథడ్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 మెథడ్స్ అంటే, ప్రొడక్షన్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మెథడ్స్ తర్వాత సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది, అదొకటి కవర్ చేద్దాం. ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ నిన్ననే అయిపోయింది, అదొకటి చూసుకుందాం. ఇంకొకటి ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి కూడా చూసుకుందాం అనుకున్నాం కదా, అది చూసుకుందాం ఈ లెక్చర్లో. సో ఇవన్నీ ఫినిష్ చేసేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోద్ది. అయిపోయాక 11 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా గ్రూప్ 2వి, అవి కవర్ చేద్దాం. సో దాంట్లో కనీసం 6 చూడగానే సాల్వ్ చేయగలిగిన మనం సక్సెస్ఫుల్గా నేషనల్ ఇన్కమ్ చాప్టర్ కంప్లీట్ చేసినట్టు. సో అర్థమైపోయింది కదా ఇప్పుడు మన అజెండా ఏంటో. సో టాపిక్ వెళ్ళిపోదామా? లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. సో మనం ఏమనుకున్నాం, ఎస్టిమేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ 3 మెథడ్స్. సో వాట్ ఆర్ దే? ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అనుకున్నాం కదా. సో నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసినా, ఎలా ఎస్టిమేట్ చేసినా మనకి ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. బికాస్ మెథడ్స్ మే బీ డిఫరెంట్, కాకపోతే అవుట్పుట్ మనకు ఒకటే వస్తుంది అనమాట. సో ఎగ్జామ్లో ఎంసీక్యూ వస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏ మెథడ్తో క్యాలిక్యులేట్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే అనాలిసిస్ చేసే విధానం వేరే ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా. సో ప్రొడక్షన్ మెథడ్ని ఇంకేమంటారు, వాల్యూ యాడెడ్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్ అని కూడా అంటాం. అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ని ఇంకేమంటాం, కన్సంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లేదా ఇన్కమ్ డిస్పోజబుల్ మెథడ్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి, ప్రొడక్షన్ మెథడ్ లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటిదో ఇక్కడ చూసేద్దాం, కొంచెం డీటెయిల్గా చూద్దాం, ఓకేనా. సో మనకి వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటిదంటే, చూడండి ఇక్కడ, ద గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్సెట్రా ఈజ్ ఆబ్టైన్డ్ ఫర్ ఎంటైర్ ఎకానమీ డ్యూరింగ్ ఏ ఇయర్. సో చూడండి, ఇది డెఫినేషన్, కానీ మనం సింపుల్ వర్డ్స్లో చూద్దాం. సో ఏంటిది అంటే, ద వాల్యూ యాడెడ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది కంట్రీస్ జీడిపి. సో మనం అసలు ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసి ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, జీడిపియే కదా క్యాలిక్యులేట్ చేసేది, కాకపోతే ఇది ఎలానో చూద్దాం. సో ఇదేంటి, మనం వాల్యూ యాడెడ్ మెథడ్తో ఏం చేస్తాం, కంట్రీస్ జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దేని మీద ఫోకస్ చేస్తామంటే, ఇట్ ఫోకసెస్ ఆన్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్స్ టు ది ఫైనల్ ప్రోడక్ట్. నీకు ఇప్పుడు
సో ఇప్పుడు ఏంటి, మీ చేతిలో ఉన్న మొబైల్ లేదా ట్యాబ్ లేదా ల్యాప్టాప్ ఏంటి, ఫైనల్ ప్రోడక్ట్. మీ చేతిలో ఉన్న పెన్ ఏంటి, ఫైనల్ ప్రోడక్ట్. మీ చేతిలో ఉన్న ఏ డివైస్ అయినా, ఇప్పుడు మీరు వేసుకునే డ్రెస్ అయినా కానీ ఏదైనా కానీ ఏంటి, మనకి మన కంట్రీలో ఫైనల్ ప్రోడక్ట్స్ కదా వాటన్నిటి. కాకపోతే అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి ముందు చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. సో ఆ ప్రాసెస్లో డిఫరెంట్ కాడ వాల్యూ అనేది యాడ్ అవ్వుకుంటూ వస్తుంది కదా. సో వాల్యూ యాడెడ్ మెథడ్లో అదంతా మనం యాడ్ చేసి వాల్యూ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ కనుక్కుంటాం అనమాట. సో సింప్లీ దిస్ ఇస్ నోన్ యాజ్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరిని తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటి, ఈ ఎగ్జాంపుల్కి మన లోకల్ టచ్ ఇద్దాం, ఓకేనా. ఎంజాయ్ చేసుకుంటే చదవాలి ఎప్పుడైనా. లోకల్ టచ్ ఇద్దాం. ఏంటి, ఈ ఫుడ్ స్టాల్ అనుకున్నాం కదా. జనరల్గా ఇప్పుడు మనకి సర్వపిండి ఫుడ్ స్టాల్స్ ఎక్కువైపోయినాయి కదా. సో అది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇప్పుడు కామన్ లెట్స్ గో ఇంటూ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం కదా. ఏంటిది అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు ఏంటి, ఫార్మర్స్ ఉంటారు. ఫార్మర్స్ ఏదన్నా పండిస్తారు కదా. సో ఇక్కడ ప్యాడీ పండించింది అనుకుందాం. టోటల్ ప్రొడక్షన్ 100 రూపీస్ అయింది. సో ఆ ప్యాడీ కాస్ట్ 100 రూపీస్ అయింది. ఫార్మర్ దానికి ఆ ప్రోడక్ట్కి వాల్యూ 100 రూపీస్ పెట్టుకున్నాడు. మరి ఇంటర్మీడియట్ గుడ్స్ ఏమైనా యూజ్ చేసిందా అంటే ఏముండదు కదా. డైరెక్ట్ ఇప్పుడు ప్యాడీ రావాలంటే ప్రొడ్యూస్ చేయడం ఏముండదు కదా, న్యాచురల్గా పెరిగేదే కదా. సో కాకపోతే మధ్యలో ట్యాక్సెస్ సబ్సిడీస్ వస్తాయి కదా, అవి కౌంట్లోకి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఇంటర్మీడియట్ గుడ్స్ ఏమైనా యూజ్ చేసిందా అంటే ఏం యూజ్ చేయలే. సో ఇప్పుడు ఏంటి, వాల్యూ అడిషన్ ఏమన్నా అయిందా, లేదు. న్యాచురల్గా వరి పెరిగింది కదా. సో దాని వాల్యూ ఎంత, 100 అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి, ఫైనల్ ఈ ప్రోడక్ట్కి వాల్యూ ఏంటి, ఇంటర్మీడియట్ గుడ్స్ తీసేసినాక 0 రూపీస్ తీసేసినాక దీని వాల్యూ 100 రూపీస్. సో ఇప్పుడు వాల్యూ అడిషన్ మెథడ్లో ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మధ్యలో ఒక ప్రోడక్ట్ తయారయ్యే ప్రాసెస్లో మధ్యలో ఎక్కడెక్కడైతే వాల్యూ అడిషన్ అవుతుందో ఆ వాల్యూ అడిషన్స్ అక్కడక్కడ తీసేసి ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ అనేది తీసుకొస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, 100 రూపీస్ అనుకున్నాం, ఓకే బాగానే ఉంది. మరి ఇక్కడ ఫుడ్ స్టాల్ అనుకున్నాం కదా, ఏంటి సర్వపిండి తయారు చేస్తున్నాం అనుకున్నాం కదా. నాకు తెలిసి మన దగ్గర ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు అనుకుంటా. సో ఇప్పుడు ఏంటి, టోటల్ ప్రొడక్షన్ రోజుకి ఆ ఫుడ్ స్టాల్ అంటే ఇప్పుడు ఏంటి పిండితోనే చేస్తారు కదా. సో ఫార్మర్ నుంచి ఆ ప్రొడ్యూస్ అనేది తెచ్చుకోవాలి కదా. సో 50 రూపీస్ వర్త్ ప్రొడ్యూస్ లేకపోతే ఇంకేంటి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కదా. సో దాని వాల్యూ అంతా 50 రూపీస్ అయింది అనుకుందాం. సో తన ప్రొడక్షన్ ఎంత, 200. కానీ ఎగ్జాక్ట్ కంప్లీట్ 200 తన ఖాతాలోకి వస్తుందా అంటే కాదు. ఆల్రెడీ మధ్యలో తెచ్చుకున్నది ఎంత, 50 రూపీస్ కదా. సో ఇప్పుడు ఏంటి, ఈ ప్రోడక్ట్ యొక్క ఫైనల్ వాల్యూ చూడాలంటే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ మధ్యలో యూజ్ చేసిన కాస్ట్ తీసేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, 200 మైనస్ 50, 150. సో ఇప్పుడు ఏంటి, వాల్యూ అడిషన్ ఎంత అయింది, 150 రూపీస్. సో ఇదన్నమాట, రూపీస్ 150 ఈజ్ ది వాల్యూ ఆఫ్ ది ప్రొడక్షన్. ఈ ఫుడ్ స్టాల్లో చేసిన ప్రొడక్షన్ వాల్యూ తను అమ్మేది 200K. కాకపోతే మన మెథడ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఇంటర్మీడియట్ది తీసేస్తాం కాబట్టి ఫైనల్ వాల్యూ ఆఫ్ ప్రొడ్యూస్ ఎంత, 150 రూపీస్. సో ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్. ఇంటర్మీడియట్లో ఏం గూడ్స్ యూజ్ చేసినా దాన్ని డిడక్ట్ చేస్తామన్నమాట వాల్యూ యాడెడ్ మెథడ్ లేదా ప్రోడక్ట్ మెథడ్లో. సో కాన్సెప్ట్ ఎగ్జాంపుల్తో అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఫార్ములాకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఫార్ములా ఏంటి ఇక్కడ చూసుకుందాం. మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటా కదా. సో ఇప్పుడు ఏంటి, వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ అవుట్పుట్. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఎంత వచ్చింది, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ 200 మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ మధ్యలో ఎన్ని రూపీస్ అయింది, 50 రూపీస్. సో తీసేస్తే ఎంత, 150 రూపీస్ వాల్యూ అడిషన్ అయిందనమాట. సో వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో జీడిపి క్యాల్కులేషన్ ఇన్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఎలా చేస్తామంటే, సో ఇప్పుడు ఏంటి, జనరల్గా నార్మల్గా జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది కదా. మీకు గుర్తుండాలి ఏంటి, నేను నిన్న చెప్పిన జీడిపి ప్రీవియస్ లెక్చర్ పార్ట్ 1 లెక్చర్లో చెప్పిన జీడిపిలో గ్రాస్ అంటే ఏంటి, డిప్రిసియేషన్
ఉంటుంది, మనం డిప్రిసియేషన్ తీసేయం. సో అది డి అంటే ఏంటి, డొమెస్టిక్ అంటే ఏంటి, విత్ ఇన్ ది టెరిటరీ అంటే మనం మన టెరిటరీ అనేది అనుకుంటామో దాని లోపల ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అనుకున్నాం కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విత్ ఇన్ ది కంట్రీ ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ని కరెంట్ మార్కెట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేసినాక, కరెంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటేనేమో బేస్ ఇయర్ యూజ్ చేస్తాం కదా, అక్కడ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతుంది. కరెంట్లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతుందా, కాదు. ఇవన్నీ గుర్తుకు రావాలి. ఇప్పుడు గుర్తుకు రావట్లేదంటే అది రివైజ్ చేసి ఇట్రండి. జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్లో ఏమనుకున్నాం, ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, సబ్సిడీస్ ఉండవు అనుకున్నాం కదా. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా. ఫస్ట్ ఏం చేస్తాం, వాల్యూ యాడెడ్ మెథడ్లో ఇప్పుడు చూసుకుందాం. జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది అనుకున్నాం, వచ్చేసింది మనకి అన్ని ఆల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఇంతకుముందే చూసుకున్నాం. ట్యాక్సెస్ మార్కెట్ ప్రైస్ కాబట్టి చూడండి ఎంత ఈజీగా మనకి ఈ హెడ్డింగ్ తోటే ఫార్ములా చెప్పేస్తున్నాం. మార్కెట్ ప్రైస్ కాబట్టి ట్యాక్సెస్ ఉంటాయి. సో ప్లస్ ట్యాక్సెస్, సమ్మేషన్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ బై ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ ట్యాక్సెస్. మరి సబ్సిడీస్ ఉంటాయా, ఉండయి. సో మైనస్ సబ్సిడీస్. సో ఇదేంటి, దీన్ని ఏం చేస్తామంటే బేస్ ఇయర్ తోటి అడ్జస్ట్ చేసినాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది మనకి, జీడిపి ఎట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్. ఇది అఫీషియల్ జీడిపి అవుతుంది. అర్థమైంది కదా, అంతే. దిస్ ఈస్ నోన్ యాజ్, సో వాల్యూ యాడెడ్ మెథడ్లో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియట్ కన్సంప్షన్ తీసినాక వచ్చే జీడిపి ఇట్లా చూస్తామన్నమాట. ఫినిష్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి, ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్లో ఏంటి, వి మెజర్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ గివెన్ టు ది ఓనర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రీవియస్ లెక్చర్లో చూసుకున్నాం కదా, ఏమేమి ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏమేమి ఉంటాయి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రెన్యూర్షిప్ లేదా ఆర్గనైజేషన్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి, ఈ 4 ఫ్యాక్టర్స్లో వచ్చే ఇన్కమ్ని మెజర్ చేస్తాం అనమాట. వి మెజర్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ గివెన్ టు ది ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏంటి, రెంట్, లేబర్కి ఏంటి, వేజెస్. ఇప్పుడు ప్రతి ల్యాండ్ ఓనర్కి, ఇప్పుడు కంట్రీ బ్రాడ్గా ఆలోచించండి, ఓవరాల్ కంట్రీలో మనకి ఉండేది 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రెన్యూర్షిప్. సో ల్యాండ్కి వచ్చే రెంట్ అంతా ఇన్కమ్ మెథడ్లో యాడ్ చేస్తాం. ఏ లేబర్కైనా వచ్చే వేజెస్ అన్నీ. నెక్స్ట్ క్యాపిటల్, ఇక్కడ వచ్చే రెంట్, ఇంట్రెస్ట్ మీద రెంట్ వస్తుంది కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా క్యాపిటల్ మీద, అది. నెక్స్ట్ ఆంటర్ప్రెన్యూర్షిప్లో వచ్చే ప్రాఫిట్. సో ఈ ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేస్తే ఇదే జీడిపి ఇన్ ఇన్కమ్ మెథడ్, సింపుల్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇన్కమ్ మెథడ్, వి మెజర్. ఇన్కమ్ మెథడ్లో ఏం చేస్తాం, వి మెజర్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ గివెన్ టు ది ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఏంటి, ఇట్ గివ్స్ టోటల్ ఇన్కమ్ ఎర్నడ్ బై ది సిటిజన్స్ అండ్ బిజినెస్ ఆఫ్ ది కంట్రీ. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్, ఇంతకుముందే మనం చూడండి ఫార్ములా చూడకముందే మనమే ఫార్ములా చెప్పేసినాం. జీడిపి ఈజ్ ఈక్వల్స్ టు రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ మెథడ్, సింపుల్, అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు పెద్ద అంటే మీరు ఇప్పుడు ఏంటి, నేనైనా మీరైనా కానీ ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్లో మనకి ఎంసీక్యూస్ వస్తాయి. ఆ ఎంసీక్యూస్ కరెక్ట్ పెట్టినామా, మనకి కాన్సెప్ట్ అర్థమైందా, కరెక్ట్ పెట్టినామా, అంతే. మళ్ళీ దీంట్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా, ఇప్పటికే మనకు చాలా టైం తక్కువ ఉంది. ఏ టాపిక్ అయినా ఎగ్జామ్ అందమే చదువుకోండి, డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి టైం వేస్ట్ అనేది చేసుకోకండి ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. చాలా కోల్పోతాం మనం టైం, ఓకేనా. సో ఎగ్జామ్ వరకు మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ 2023-2024లో ఈ టాపిక్కి రిలేటెడ్ స్టాటిస్టిక్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోండి, మోర్ దెన్ ఎనఫ్ ఎంసీక్యూస్కి. నెక్స్ట్ 2 మెథడ్స్ అర్థమైపోయినాయి కదా.
ప్రొడక్షన్ మెథడ్ అయిపోయింది, ఇన్కమ్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పెండిచర్ మెథడ్. అండ్ ఇన్కమ్ మెథడ్లో ఇంకేంటిదంటే మనం ఫ్యాక్టరీ ఇన్కమ్స్ అనుకున్నాం కదా, ఆ ఫ్యాక్టరీ ఇన్కమ్స్ ఏంటియో చూద్దాం. సో అండర్ దిస్ మెథడ్ ఫ్యాక్టరీ ఇన్కమ్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అండర్ 3 మెథడ్స్. ఆ 3 మెథడ్స్ ఏంటి మరి చూడండి. ఎంప్లాయీస్కి ఇచ్చే కంపెన్సేషన్లో ఏమేమి వస్తాయి? వేజెస్, శాలరీస్, ఇంకేంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ టు సోషల్ సెక్యూరిటీ అవన్నీ చేస్తారు కదా. సో ఇవన్నీ ఎంప్లాయీస్ దాని కిందికి వస్తాయి. సో ఎంసీక్యూలో ఇట్లాంటి ఏమొచ్చినా అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటి? ఆపరేటింగ్ సర్ప్లస్. ఆపరేటింగ్ సర్ప్లస్ అంటే ఏంటి? మనకి రెంట్, ప్రాఫిట్, రాయల్టీ, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఆపరేటింగ్ సర్ప్లస్ కిందికి వస్తాయి. రెంట్, ప్రాఫిట్, రాయల్టీ, ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? మిక్స్డ్ ఇన్కమ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా వాళ్ళది. ఇంకా ఏంటి? ఫార్మర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఫార్మర్స్, డాక్టర్స్, లాయర్స్, వీళ్ళకి వచ్చే ఇన్కమ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కింద యాడ్ చేస్తే మనకి ఫైనల్ జీడిపి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? జీడిపి త్రూ వాల్యూ యాడెడ్ మెథడ్, జీడిపి త్రూ ఇన్కమ్ మెథడ్. మరి ఇంకేం మిగిలింది? జీడిపి త్రూ ఎక్స్పెండిచర్ మెథడ్ మిగిలింది. అదొకసారి చూసుకుందాం. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే వి మేజర్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఆల్ ఫైనల్ expenditure incurred. So expenditure method, we measure the expenditure incurred on final products produced by the production units located within the economic territory during a given. అంటే ఇప్పుడు వాల్యూ యాడెడ్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్కి ఎక్స్పెండిచర్ మెథడ్కి చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది మనం గుర్తుపట్టగలగాలి. ఏంటిది అంటే వాల్యూ యాడెడ్ మెథడ్లో మనం సేల్స్ సైడ్ చూస్తాం. అంటే ఇప్పుడు నేను ఫైనల్ సర్వపిండి ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, ఫైనల్ ఎంత 200కి అమ్ముతున్నారు సేల్స్. గుర్తుపెట్టుకోండి, సేల్స్ సైడ్ చూస్తాం వాల్యూ యాడెడ్లో ఎప్పుడు. వాల్యూ యాడెడ్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాల్యూ యాడెడ్ మెథడ్. మరి ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటి? పర్చేస్ సైడ్ నుంచి చూస్తాం అన్నమాట. సో ఎప్పుడు మనము మన జేబు నుంచి, మనం మన పాకెట్ నుంచి ఎంత పెడుతున్నాం అనేది ఎక్స్పెండిచర్ మెథడ్లో చూస్తాం. అదే ప్రొడ్యూసర్ ఎంతకు అమ్ముతూ ఉన్నాడు అని చెప్పేసి వాల్యూ యాడెడ్ మెథడ్ నుంచి చూస్తాం. సో దిస్ ఈజ్ ది స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ యాడెడ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇంకెప్పుడు మర్చిపోరు కదా, వాల్యూ యాడెడ్ మెథడ్ ఏమో సేల్స్ సైడ్ నుంచి, ఎక్స్పెండిచర్ మెథడ్ ఏమో పర్చేస్ సైడ్ నుంచి. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. వి మేజర్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఫైనల్ ప్రోడక్ట్స్. అంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ మీద ఎంత ఎక్స్పెండిచర్ అయింది ప్రొడక్షన్ యూనిట్స్ ద్వారా అని చెప్పేసి అది చూస్తాం. విత్ ఇన్ ఏ ఎకనామిక్ టెరిటరీ డ్యూరింగ్ ఏ గివెన్ ఇయర్. సో ఇప్పుడు ఏంటి ఫార్ములా? జీడిపి ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎన్ఎక్స్. ఏంది మరి ఇది? సి అంటారు, ఐ అంటారు, జీ అంటారు, ఏంది ఇది? ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, మనం ఎక్స్పెండిచర్ మెథడ్కి వచ్చేసినాం కదా. మరి ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏంటి? సి అన్నాం. సి అంటే ఏంటి? కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మరి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఏం లేదు, ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటి మీద అయ్యే ఖర్చు. ఎవరెవరు చేస్తారు ఆ ఖర్చు? ఇండివిజువల్స్, హౌస్ హోల్డ్స్, ప్రైవేట్ ఫర్మ్స్. అంటే ఏం లే, మనం షాప్కి పోయి కొనుక్కుంటామా అంటే అది మనకు ఖర్చు అన్నట్టేగా, ఎక్స్పెండిచర్ అన్నట్టే కదా. సో ఇప్పుడు ఏంటి? కన్జంప్షన్ అంటే మన ఇంటి వస్తువులు. చూడండి, కన్జంప్షన్ మనం కన్జ్యూమ్ చేసే వస్తువుల మీద ఏమైనా మనం ఖర్చు చేసినా అదంతా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి? సి అయిపోయింది కదా మనకి. ఇదేంటి? గుర్తుపెట్టుకోండి, రివైజ్ జీడిపి త్రూ ఎక్స్పెండిచర్ మెథడ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి త్రూ ఎక్స్పెండిచర్ మెథడ్. మరి ఫార్ములా ఏంటి?
C+I+G+NX. ఈ CIGNX నాకు అర్థం కాలే ఏంది మరి అవి అంటే. ఫర్ సి అంటే ఏంటి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మరి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఒక పర్సన్ లేదా ఒక హౌస్ హోల్డ్ లేదా ఒక ప్రైవేట్ ఫర్మ్స్ వాళ్ళ కన్సంప్షన్ కోసం, వాళ్ళ వాడకం కోసం తీసుకునే వస్తువులకి చేసిన ఎక్స్పెండిచరే సి అంటాం, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ టీవీ, కార్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా. సో ఇది అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మరి ఐ అంటే ఏంటి, వాట్ ఈస్ ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, నువ్వు దేని మీదనన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు కదా. ఇప్పుడు ఏంటి, ఒక ఫ్యాక్టరీకి మెషినరీ కొనుక్కోవాలనుకున్నాడు అనుకో, అతను అది ఇన్వెస్ట్ చేసినట్టు. లేదా నువ్వు ఒక ల్యాండ్ మీద పెడితే ఏంటి, అది ఇన్వెస్ట్ చేసినట్టు. లేదా అట్లా ఒక ఫ్యాక్టరీ కొన్నా, ఒక ఇల్లు కొన్నా, అవన్నీ ఏంటి మనకి ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనకి చాలా ఇయర్స్ యూస్ఫుల్ అయ్యే వాటి మీద ఖర్చు పెడితే అది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. లాంగ్ టర్మ్ యూస్, క్యాపిటల్ గూడ్స్. సో ఆ గూడ్ ఎట్లుండాలంటే వేరే వాటికి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు. సో expenditure on investment or capital goods by firms, households or government. సో ఇవేంటి, మెషినరీ, హైవేస్, డ్యామ్స్, వీటన్నిటిని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. మనం మన జేబు నుంచి తీసిపెట్టే ఖర్చు. దేని మీద, కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఖర్చు పెట్టుకుంటుంది కదా ఆబ్వియస్లీ. సో గవర్నమెంట్, జీ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. మరి ఏంటి అది, ఎక్స్పెండిచర్ ఆన్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్. సో ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ ఏంటి, డిఫెన్స్ మీద, లా అండ్ ఆర్డర్ మీద, గవర్నమెంట్ స్కీమ్స్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఖర్చు పెడుతుంది కదా. సో అదంతేంటి, గవర్నమెంట్ పెట్టే ఖర్చు అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు అర్థమైపోయిందిగా, ఈసీ జీడిపి త్రూ ఎక్స్పెండిచర్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ C+I+G. సి అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దీని కింద ఏమొస్తాయి, డైలీ యూస్కి వాడే వస్తువులు. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్లస్ ఎన్ఎక్స్. మరి ఎన్ఎక్స్ అంటే ఏంటి, నెట్ ఎక్స్పోర్ట్స్. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, మనకు వచ్చే ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ మైనస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్ ఎక్స్పెండిచర్ మెథడ్. జీడిపి త్రూ ఎక్స్పెండిచర్ మెథడ్ ఫార్ములా ఏంటి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఇంకెప్పుడైనా మర్చిపోతారా, నో మర్చిపోరు. 3 మెథడ్స్ ఈజీగా వచ్చేసినాయి కదా. వాట్ ఆర్ దోస్ 3 మెథడ్స్, చూడండి. వాట్ ఆర్ దోస్ 3 మెథడ్స్, మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ప్రొడక్షన్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్, దీంట్లో ఏంటి, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. నెక్స్ట్ ఏంటి, ఇన్కమ్ మెథడ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చే ఇన్కమ్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్, వీటి నుంచి వచ్చే ఇన్కమ్ని ఇన్కమ్ మెథడ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటి, ప్రోడక్ట్ మెథడ్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్ సేల్స్ సైడ్ అనుకున్నాం. ఎక్స్పెండిచర్ మెథడ్ ఎవరి సైడ్, పర్చేసెస్ సైడ్, ప్రొడ్యూసర్ సైడ్, పర్చేసెస్ బయ్యర్ సైడ్ నుంచి. ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏంటి, C+I+G ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. సి అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎన్ఎక్స్ అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. అయిపోయింది, ఫినిష్. 3 మెథడ్స్ జస్ట్ ఇన్ 1 minute చెప్పేసిళ్ళు, మీరే చెప్పేసిళ్ళు. మీ ప్లేస్ నుంచి మీరు, నా ప్లేస్ నుంచి నేను. డివిజన్ అయిపోయినాయి 3 మెథడ్స్. సో ఎకానమీ ఎప్పుడు ఇంతే ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, మెథడ్స్ అయిపోయినాయి. సో నౌ జస్ట్ మినిట్ చూద్దాం. దిస్ జీడిపి. సో ఇంకేంటి, ఇవన్నీ మీకు తెలిసినాయే కదా. ఇప్పుడు కరెంట్ ప్రైస్ నుంచి కాన్స్టెంట్ ప్రైస్కి ఎట్లా చేస్తాం, పేసియర్తో క్యాలిక్యులేట్ చేస్తే కరెంట్ నుంచి కాన్స్టాంట్కి షిఫ్ట్ అవుతుంది. మరి ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం, ఏం లేదు, ఫ్యాక్టర్ కాస్ట్కి ట్యాక్సెస్ యాడ్ చేసి సబ్సిడీస్ తీసేస్తే అది మార్కెట్ ప్రైస్ అయిపోతుంది. ఇంతే. ఇవన్నీ కొత్తగా చెప్తున్నాను అనుకోకండి, నిన్న డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన.
గుర్తుకు రాకపోతే దట్ ఈస్ యువర్ మిస్టేక్, మీరు రివైజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఇది చూసేసినాం, వాల్యూ యాడెడ్ మెథడ్ ఎగ్జాంపుల్ చూసేసినాం. నెక్స్ట్ ఏం చదువుకుంటున్నాం అంటే, సరే ఇదంతా బాగానే ఉంది, 3 మెథడ్స్ అన్నాం, అంత బాగానే ఉంది. మరి మన ఇండియాలో ఏం చేస్తాం, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, నోడల్ మినిస్ట్రీ ఏంటి, ఆఫీస్ ఏంటి, అసలు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ డౌట్స్ వచ్చినాయి ఎప్పుడైనా. సో ఇవి ఏంటిదో చూద్దాం. జీడిపి క్యాలిక్యులేషన్ ఇన్ ఇండియా. సో జీడిపి క్యాలిక్యులేషన్ ఇన్ ఇండియా ఏంటి చూద్దాం. ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? సో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. మరి ఇప్పుడు కూడా సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీసే ఉందా అంటే కాదు, అదేంటిదో చూద్దాం. సో ఈ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఏంటిదంటే, ఇట్ ఈస్ ది స్టాటిస్టికల్ ఆర్మ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనకి ఏ డాటా రిలీజ్ చేసినా ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది, స్టాటిస్టిక్స్కి రిలేటెడ్, ఎకానమీకి రిలేటెడ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇది మర్చిపోకండి, ఇది ఇంపార్టెంట్. సో కాకపోతే ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు చేసేది, తర్వాత ఏమైంది అంటే 2019లో ఏమైంది అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ మర్జ్డ్ విత్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ టు ఫామ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అంటే ఏం లేదు, మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంది కదా, ఒకప్పుడు క్యాలిక్యులేట్ చేసేది, అది ఎవరితో మర్జ్ అయిందంట, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్తో మర్జ్ అయ్యి కొత్త ఆఫీస్ ఫామ్ అయింది. అదేంటి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఇది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఇన్ విచ్ ఇయర్ 2019 మర్జ్డ్ విత్ హూమ్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, అండ్ ఏం ఫామ్ అయింది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఎట్ ప్రజెంట్ ఇప్పుడుది చాలా ఇంపార్టెంట్. ఎట్ ప్రజెంట్ వాట్ హ్యాపెండ్, నోడల్ ఏజెన్సీ ఫర్ ప్లానెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ సిస్టమ్ ఇన్ ది కంట్రీ. సో ఇప్పుడు మన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏంటి, నోడల్ ఏజెన్సీ. ఏ స్టాటిస్టిక్స్ డాటా రిలీజ్ చేయాలనే ఇది నోడల్ ఏజెన్సీ. ఎవరు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఇది మర్చిపోరుగా ఈ డాటా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటి మనకి బేస్ ఇయర్. ఎప్పటి నుంచో నేను ఫస్ట్ లెక్చర్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఒకటి అంటూనే ఉన్నా, బేస్ ఇయర్ అసలు ఏంటి, ఈ బేస్ ఇయర్ ఏంటి. మనం ఒక కంపేరింగ్కి ఒక కాన్స్టెంట్ ఇయర్ అనుకున్నాం కదా. సో 2011-12. సో ఇదన్నమాట బేస్ ఇయర్. ఇది అంటే ఇది దృష్టిలో యాక్చువల్గా ఇంతకుముందు 2007-8 ఉండే, కాకపోతే 2015లో చేంజ్ చేసేళ్ళు బేస్ ఇయర్ 2011-12. అంటే ఇదేంటిదంటే అప్పుడు 2011-12లో ఉన్న ప్రైసెస్, సపోజ్ అప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ ₹100 అనుకుందాం, ఇప్పుడు వచ్చేసి ₹500కు అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ₹100 తోటే గ్రోత్ రేట్ని కంపేర్ చేస్తాం అన్నమాట బేస్ ఇయర్తో క్యాలిక్యులేట్ చేస్తే. సో ఎప్పుడు 2011-12 ఇస్తే బేస్ ఇయర్. ఇంకా ఇప్పుడు చేంజ్ చేయలేదు, నెక్స్ట్ 2024 ఎండ్ వరకు చేంజ్ చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎప్పుడు చేంజ్ చేసిళ్ళు, 2015లో చేంజ్ చేసిళ్ళు. నెక్స్ట్ సో మరి ఇంతకుముందు ఏం క్యాలిక్యులేట్ చేసేది, ఇట్ వాజ్ GVA at factor cost to measure overall economic output. సో ఇంతకుముందు ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ చూసేది, GVA at factor cost. కానీ ఇప్పుడు ఏంటి, GVA at base price. ఇది became the primary measure of output across India's various sectors to conform with UN System of National Accounts 2008. సో దానితోని కొంచెం సిమిలర్ అంటే టాలీ కావాలి అని చెప్పేసి GVA బేస్ ప్రైస్ని ప్రైమరీ మెజర్గా చేసిళ్ళు. సో గుర్తుపెట్టుకుంటారు కదా, వాట్ ఈస్ ది ప్రైమరీ మెజర్, GVA బేస్ ప్రైస్. మరి మనకి సో GVA బేస్ ప్రైస్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి, అవును ఓకే, మీరు ఇంతకుముందు దాకా GDP అని అన్నారు, నేషనల్ ఇన్కమ్ అని అన్నారు,
మరి జీవీఏ ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్ వచ్చిందా? సో జీవీ అంటే ఏం లేదు. నెక్స్ట్ అదేంటి అసలు, అది ఎందుకు మనకి ఇంపార్టెంట్, జీడిపి కన్నా జీవీఏని ఎందుకు ప్రిఫర్ చేస్తాం, అది ఒక నెక్స్ట్ స్లైడ్లో ఉంది, అది చూసాం. కాకపోతే దానికన్నా ఫస్ట్ మనకి ఈ టాపిక్ అనేది కవర్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటి మనకి ఆ ఇయర్స్ చూసుకున్నాం. బేస్ ఇయర్ ఏంటి, ఎప్పుడుంది, ఎప్పుడు చేంజ్ చేసిళ్ళు, మన నోడల్ ఏజెన్సీ ఏంటి, ఏ ఆఫీస్ మార్చాయి, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వచ్చింది, అదంతా చూసుకున్నాం. బాగానే ఉంది. నేను ఇంతకు ముందు వరకు ప్రతి లెక్చర్లో చెప్తున్నాను కదా, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చే అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి. సో ఆ సెక్టార్స్ని మనకి 8గా డివైడ్ చేసిళ్ళు అనమాట. సో ఎవరు, క్వార్టర్లీ అండ్ యాన్యువల్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ given by నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండర్ 8 బ్రాడ్ సెక్టార్స్. సో మనకి 8 బ్రాడ్ సెక్టార్స్ ఇచ్చిళ్ళు. అంటే ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ ఎంత, ఇక్కడ నుంచి ఎంత, ఇక్కడ నుంచి ఎంత, అట్లా 8 సెక్టార్స్ నుంచి వచ్చే అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఫైనల్ ఆన్సర్ అంటే ఫైనల్గా ఒక వాల్యూ అనేది ఇస్తారు. సో ఆ 8 సెక్టార్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఒక 2-3 టైమ్స్ ఇక్కడనే రివైజ్ చేద్దాం. సో కంప్లీట్ అయిపోతుంది. మీరు కంపల్సరీ ఈ లెక్చర్ వినేటప్పుడు ఒక బుక్ అండ్ పెన్ పట్టుకోండి. ఫేర్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఈ నోట్స్ కింద వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ పెడతాను, దాంట్లో పోస్ట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు మెమరైజ్ కోసం ఒక బుక్ అండ్ పెన్ పట్టుకోండి. సో మనకేంటి 8 సెక్టార్స్ మీకు ఇక్కడే నోటెడ్ అవ్వాలి. సో ఏంటి ఫస్ట్ దేనితోనైనా స్టార్ట్ అయ్యేది మనకి ఫస్ట్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ఈ 3 సెక్టార్స్ ఉంటాయి కదా. సో దేనితోనైనా ఏదైనా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్కి రిలేటెడ్ ఇంకేమేమి ఉంటాయి, ఫారెస్ట్రీ, ఫిషింగ్. నెక్స్ట్ ఏంటి అగ్రికల్చర్ తర్వాత కొంచెం మనకి ఇంకా రా మెటీరియల్స్ కావాలంటే ఏంటి మనం మైన్ చేస్తాం కదా. సో మైనింగ్, క్వారింగ్, ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ తర్వాత ఏంటి ఏదైనా ప్రొడ్యూస్ చేయడానికి ఏంటి సెకండరీ సెక్టర్కి వచ్చేయాలి. ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఆ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇది జస్ట్ గుర్తుపెట్టుకునే మెకానిజం చెప్తున్నా. సో 4th సెక్టార్ ఏంటి, 4thలో ఏమేమి ఉన్నాయి, మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, ఫుడ్ అయినా లేకపోతే ఏ పెద్ద వస్తువు అయినా ఏది తయారు చేయాలన్నా మనకి పవర్ ఇంపార్టెంట్. సో ఎలక్ట్రిసిటీ, ఫుడ్ తయారు చేయాలంటే గ్యాస్ ఇంపార్టెంట్. జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, గ్యాస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ లేని ఏమైనా చేస్తామా అంటే చెయ్యం, వాటర్ సప్లై. సో 4 సెక్టార్స్ అయిపోయింది. ఒకసారి చెప్పండి ఏంటి ఆ 4 సెక్టార్స్ అకార్డింగ్ టు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏంటి 4 సెక్టార్స్. ఫస్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో కొంచెం అలైడ్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అయిపోయింది ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి ఏదైనా సరే అగ్రికల్చర్ తర్వాత మనకి రా మెటీరియల్స్ కావాలంటే భూమి లోపలనే ఉంటాయి కదా, ఎర్త్ లోపలనే ఉంటాయి కదా ఇన్సైడ్. సో ఏం చేస్తాం అవి బయటికి తీయాలంటే మైనింగ్, క్వారింగ్. ఓకే, గోదావరి కన్నోళ్ళకి ఇది ఈజీ గుర్తుండిపోతుంది, మైనింగ్, క్వారింగ్. సో ఇప్పుడు ఏంటి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్ అయిపోయింది అగ్రికల్చర్ రిలేటెడ్. నెక్స్ట్ సెకండరీ సెక్టర్కి రావాలి. సెకండరీ సెక్టర్లో ఏంటి ఏదైనా మనం ఒక వస్తువుని తయారు చేస్తాం కదా దేనికి రిలేటెడ్ అయినా, సో దాన్ని ఏమంటాం మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. సో ఆ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి పెద్ద ఏ వస్తువు చేయాలన్నా ఏంటి ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది పవర్ అనేది ఉండాలి, ఎలక్ట్రిసిటీ. మరి ఫుడ్ ఏమన్నా చేయాలంటే గ్యాస్. ఈ గ్యాస్ న్యాచురల్ గ్యాస్తో వస్తుంది, కాకపోతే నేను జస్ట్ గుర్తుండడానికి చెప్తున్నా. ఎలక్ట్రిసిటీ కావాలి, గ్యాస్ కావాలి, ఇంకేం కావాలి, వాటర్ సప్లై లేదు ఏ పని కాదు, వాటర్ సప్లై. సో మనకి 4 అయిపోయినాయి, ఇంకా 4 గుర్తుండాలి. సో ఇంకా 4 ఏంటి నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో ఇంకా ఏంటి కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ 2 కిందికి వస్తుంది, ఇక్కడ వేసుకుందాం కన్స్ట్రక్షన్. సో 5th వన్ ఏంటి కన్స్ట్రక్షన్ గుర్తుండిపోతుంది కదా. సో నువ్వు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నీకు ఇండస్ట్రీ అవన్నీ ఉండాలి కదా, అవన్నీ ఏం చేస్తావు కన్స్ట్రక్ట్ చేయండి ఏది చేయవు కదా. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్. నెక్స్ట్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఇంకా 5 అయిపోయినాయి, 6, 7, 8. ఇంకా 3 సెక్టార్స్ ఏంటియో చూద్దాం. 3 సెక్టార్స్ ఏంటి, 6th సెక్టార్ సర్వీస్ సెక్టర్కి వచ్చేద్దాం.
ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్. జస్ట్ సెకండ్. సో ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ చూసుకున్నాం, సెకండ్, థర్డ్, ఫోర్త్ చూసుకున్నాం, ఫిఫ్త్ చూసుకున్నాం. ఫిఫ్త్ ఏంటి కన్స్ట్రక్షన్. సో నెక్స్ట్ ఏంటి సిక్స్త్ చూసుకుందాం. సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇవి సర్వీస్ సెక్టర్ కిందికి వస్తాయి. సో ఇది గవర్నమెంట్ కిందికి వస్తుంది. ఫస్ట్ సిక్స్త్ సెక్టర్ సర్వీస్ అనగానే ఫస్ట్ నీకు ఏంటి గుర్తొచ్చేది? ట్రేడ్ చేస్తాం. ట్రేడ్ సపోజ్ ఇట్లా గుర్తుపెట్టుకుందాం. నేను ట్రేడ్ చేయడానికి హోటల్కి పోయినా, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ వేసుకొని పోయినా. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేసుకొని హోటల్కి వెళ్ళి ట్రేడ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే అక్కడ ఏంటి కమ్యూనికేషన్ లేని పని అవ్వట్లేదు, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ మెథడ్ కూడా యూజ్ చేసిన, కమ్యూనికేషన్ తోటి ట్రేడ్ చేసిన. సో నేను మా ఇంటి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి హోటల్కి వెళ్ళి ట్రేడ్ కోసం కమ్యూనికేషన్ చేసిన. సో ఇది ఇట్లా గుర్తుండిపోతుంది కదా. సో సిక్స్త్ సెక్టర్ ఏంటి సర్వీస్లో వచ్చేసరికి 4 ఇంపార్టెంట్ సెక్టార్స్ ఏంటివి? సిక్స్త్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్. గుర్తుండిపోతుంది కదా. ఇవన్నీ ట్రిక్స్ గుర్తుండడానికి, సబ్జెక్ట్ వేరే ట్రిక్స్ వేరే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ సెక్టర్? ఇంకా నెక్స్ట్ ఫినాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసెస్. ఇంకా సర్వీస్లో ఇవి ఒక కైండ్ ఆఫ్ సర్వీసెస్. ఏంటి ఫినాన్స్కి రిలేటెడ్. సో ఫినాన్స్కి రిలేటెడ్ మనం జనరల్గా ఇన్సూరెన్స్ పే చేస్తాం కదా. సో ఫినాన్స్, ఇన్సూరెన్స్ బాగా ఫినాన్షియల్గా మంచిగా ఉండేటోళ్ళు ఎవరు? రియల్ ఎస్టేట్ అనుకుందాం. అట్లా రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఏంటి? బిజినెస్ సర్వీసెస్ కదా. సో ఫినాన్స్, ఇన్సూరెన్స్. ఫినాన్స్ అని గుర్తుకు రాగానే ఏముండాలి మనకి? వెంటనే ఇన్సూరెన్స్ గుర్తుకు రావాలి. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్కి వచ్చేసినాం కదా. సో ఈ గవర్నమెంట్లో ఏంటి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? జనరల్గా జనాలను అడ్మినిస్టర్ చేస్తుంది కదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో యూపీఎస్సీలో ఎవరిదైనా ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే ఈజీ గుర్తుండిపోతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఏంటి? డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్. సో ఈ 8 సెక్టార్స్గా డివైడ్ చేసేళ్ళు. 8 సెక్టార్స్ ఎవరు డివైడ్ చేసిళ్ళు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. మరి ఇదంతా ఎందుకు డివైడ్ చేసిళ్ళు? మనకి జీడిపియా, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ దీస్ సెక్టార్స్ అవుట్పుట్, అంతే అనమాట. సో ఇప్పుడు ఈ 8 సెక్టార్స్ మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను రాస్తాను. సో మీరు చెప్తులని నేను ఇమాజిన్ చేసుకుంటున్నా, మీరు కూడా చెప్పాలి అక్కడ. సో ఫస్ట్ చెప్పండి. నేను ఇది 2 seconds గ్యాప్ ఇస్తా, చెప్పేసాను. ఫస్ట్ ఏంటి మనకి? రాసేస్తున్నాం. అగ్రికల్చర్ చెప్పండి. అగ్రికల్చర్ తర్వాత ఫారెస్ట్. నేను కూడా చూడట్లేదు, చూడండి. అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషింగ్ అయిపోయింది. సో అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషింగ్ ఫస్ట్ సెక్టర్ అయిపోయింది. సెకండ్ ఏమనుకున్నాం? దీనికి కాకుండా మనకు భూమి లోపల రా మెటీరియల్స్ ఉంటాయి, అవి బయటికి తీయాలంటే ఏం చేయాలి? మైనింగ్, క్వారీయింగ్. ఇది సెకండ్ సెక్టర్. మైనింగ్, క్వారీయింగ్ అయిపోయింది. మరి థర్డ్ సెక్టర్ ఏంటి? 8 సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్. అంతేగా, సెకండరీ సెక్టార్కి వచ్చేసినాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి మనకి? మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తాం? నాకు కూడా గుర్తొస్తలే. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి? ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇంకేంటి? వాటర్ సప్లై. ఇవి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి? కన్స్ట్రక్షన్ చేసినాక నెక్స్ట్ ఏంటి? సిక్స్త్ సెక్టర్ ఏంటి? సో సర్వీస్ సెక్టర్కి వచ్చేసినాం కదా. సో సర్వీస్ అంటే మనకి వెంటనే ఏం గుర్తుండాలి? ఒక స్టోరీ చెప్పిన కదా. ట్రేడ్ చేయడానికి నేను ట్రాన్స్పోర్టేషన్ వేసుకొని హోటల్కి వెళ్ళి కమ్యూనికేషన్ చేసిన. సో ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ 6th సెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ 7th సెక్టర్, 8th సెక్టర్. సో 7th సెక్టర్ ఏంటి? ఫినాన్స్ అనుకున్నాంగా. ఫినాన్స్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి? ఇన్సూరెన్స్. ఇంకా బాగా పైసలు ఉండేది ఎవరి దగ్గర అనుకున్నాం? రియల్ ఎస్టేట్. ఇంకేమనుకున్నాం? బిజినెస్ సర్వీసెస్. సో ఇది 7th సెక్టర్. ఫైనల్గా 8th సెక్టర్ గవర్నమెంట్కి రిలేటెడ్ అనుకున్నాం కదా. యూపీఎస్సీ ఆప్షనల్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత పబాడ్ అంటారు అందరు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా డిఫెన్స్ ఇంకేదో ఉంటుంది, ఇంకా అదర్ సర్వీసెస్. సో ఇంకొకటి ఏంటి? అంతే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, అదర్ సర్వీస్.
కలర్స్ 8 సెక్టార్స్ నోటికి వచ్చేసినాయి, నాకు వచ్చేసింది, మీకు వచ్చేసింది. 8 సెక్టార్స్ ఎవరిచ్చిళ్ళు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. మరి ఇది క్యాలిక్యులేట్ చేయడానికి జీవీఏ. సో ఇది క్యాలిక్యులేట్ జీవీఏ అన్నీ అన్నమాట. ఈ సెక్టార్స్ నుంచి వచ్చే అమౌంట్ని జీడిపి, జీవీఏ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో నేను మీకు కింద ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, గవర్నమెంట్ రిపోర్ట్స్ చూపిస్తా, అది చూస్తే మీరు ఓకే మనకి ఇది ఇంత ఇంపార్టెంట్ అని నేర్చుకోవడం అంటారు. చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ అఫీషియల్లీ చూడండి, ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ 23-24. సో ఇప్పుడు ఇదేంటి, దీంట్లో మనం 8 సెక్టార్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఎక్కడ. సో ఇవన్నీ చూస్తున్నారు గవర్నమెంట్ రిపోర్ట్స్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. జీడిపి, నెట్ నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇక్కడ వచ్చేసింది, జస్ట్ మినిట్ జూమ్ చేస్తున్నా. అర్థమైందిగా నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానో. 8 సెక్టార్స్. సో అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, సర్వీసెస్. సో ఇవన్నీ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ ఇయర్లో ఇంత వచ్చింది మనకి జీవీఏ ద్వారా అవుట్పుట్. ఇట్లా క్యాలిక్యులేట్ చేసి మనకి అఫీషియల్గా రిజల్ట్స్ ఇస్తారనమాట. సో దట్ ఈస్ వై స్టడీయింగ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ బేస్ ప్రైస్. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, బేస్ ప్రైస్ తోటి కంపేర్ చేసి చేస్తారు అని చెప్పేసి. బేస్ ప్రైస్ ఏంటి, 2011-12 బేస్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 21 lakhs వచ్చింది యాక్చువల్గా ఈ కరెంట్ వితౌట్ బేస్ ప్రైస్. అదే ఇక్కడ చూస్తే 40 lakhs వచ్చి, అంటే ఇట్లా డిఫరెన్స్ ఉంది కదా. సో అట్లా. సో 8 సెక్టార్స్ ఇంపార్టెంట్, అర్థమైపోయింది కదా. దట్ ఈస్ వై రిమెంబరింగ్ దీస్ 8 సెక్టార్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోదామా, అందుకే నేను అక్కడ అంత టైం స్పెండ్ చేసి. చలో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా అనుకున్నాంగా జీవీఏ అని. జీవీఏ అంటే ఏంటిదో ఇప్పుడు చెప్తా అని చెప్పినగా. ఏం లేదు, ఇంతకుముందు మీరు వాల్యూ యాడెడ్ మెథడ్ చదువుకున్నారు కదా, అదే ఈ జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఈ మెథడ్ యూజ్ చేస్తాం ఇప్పుడు. డబుల్ కౌంటింగ్ ఉండదు అండ్ ఎక్స్ట్రా కౌంటింగ్స్ కూడా జరగవు ఈ మెథడ్లో. సో ఇక్కడ ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, టోటల్ వాల్యూ యాడెడ్ బై ఈచ్ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అక్కడేమో ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ ఏంటి, షుగర్ కేన్ వాల్యూ 20 రూపీస్ అనుకోండి. షుగర్ కేన్ నుంచి షుగర్కి ఇక్కడ వాల్యూ ఎంత వాల్యూ యాడ్ అయింది, 40 రూపీస్ యాడ్ అయింది షుగర్ అవ్వడానికి. మరి ఇక్కడ ఎంత, 60 నుంచి 100 రూపీస్ రానికి ఎంత యాడ్ అయింది, 40 రూపీస్ యాడ్ అయింది. ఫైనల్గా ఈ కేక్ రూపీస్ 100 కదా. సో ఇప్పుడు మనకి ఎన్ని రూపీస్, రూపీస్ 80 వాల్యూ అడిషన్ అయిందనమాట ఇక్కడ. అంతే, రూపీస్ 80 వాల్యూ యాడ్ అయింది. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. నెక్స్ట్ మరి జీడిపికి జీవీఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి గ్రాస్ వాల్యూ యాడెడ్కి డిఫరెన్స్ ఏంటి. జీవీఏ అంటేనేమో మెజర్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ వాల్యూ బేస్డ్ అప్రోచ్. అంటే రెండు, ఇప్పుడు చూడండి, జీడిపి గ్రోత్నే మెజర్ చేస్తుంది, జీవీఏ గ్రోత్నే మెజర్ చేస్తుంది. సో ఈ రెండు గ్రోత్ని మెజర్ చేస్తుంది. కాకపోతే ఏంటి, జీవీఏ ఏమో వాల్యూ బేస్డ్ అప్రోచ్ చూస్తుంది. మరి జీడిపి ఏంటి, మెజర్స్ ది గ్రోత్ ఆఫ్ ది కంట్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ది కంట్రీ. ఎంత వాల్యూమ్ ప్రొడ్యూస్ అయింది అని చూస్తుంది. దాని వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూమ్ చూస్తుంది. సో వాల్యూమ్ అంటే జీడిపి, వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ. సో ఇప్పుడు ఏంటి మనకి, మరి జీవీఏ ఎందుకు ఇంపార్టెంట్ జీడిపి కన్నా, అంటే చాలా అథెంటికేటెడ్ డాటా జీవీఏ తోటి ఎందుకు వస్తుంది మనకంటే. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఫార్ములా చూద్దాం. వాల్యూ యాడెడ్ అయింది, దానికి ట్యాక్సెస్ ఎంత గవర్నమెంట్ ఎర్న్ చేసింది, దాని నుంచి
సబ్సిడీస్ తీసేస్తాం, అప్పుడు మనకి జీడిపి వస్తుంది కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక జీడిపి ఆఫ్ ఏ కంట్రీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను 2 ఎగ్జాంపుల్స్లల్లో సేమ్ క్రాస్ వాల్యూ అడిషన్ తీసుకున్నా. 2 టైమ్స్ సేమ్ వచ్చింది మనకి వాల్యూ ఆఫ్ అవుట్పుట్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ కంట్రీలో ఆ ఇయర్లో ప్రొడ్యూస్ అయినాయి కదా, దాని వాల్యూ 120 రూపీస్ అనుకుందాం. ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఏమో గవర్నమెంట్ ఏం చేసింది, 90 రూపీస్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసింది. అండ్ సెకండ్ ఇయర్లోనేమో 50 రూపీస్ ట్యాక్సెసే కలెక్ట్ చేసింది. సరే, జీడిపి రానికి ఈ వాల్యూ అడిషన్కి 90 యాడ్ చేసినాం, ఇక్కడ 50 యాడ్ చేసినాం. మరి ఆ ఇయర్ సబ్సిడీస్ ఎన్ని ఇచ్చింది, 20 రూపీస్ మాత్రమే ఇచ్చింది. కానీ నెక్స్ట్ ఇయర్ సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చింది. చూడండి, మనం 2 సంవత్సరాలలో ప్రొడ్యూస్ చేసింది సేమ్ అమౌంట్. మరి మనం ఇక్కడ చూసేది ఏంటి, మన కంట్రీ ఎంత ప్రొడక్షన్ చేసింది అని చూస్తున్నాం కదా. 2 ఇయర్స్లో సేమ్ ప్రొడక్షన్ చేసింది, కాకపోతే ట్యాక్సెస్ ఉన్న సబ్సిడీస్ వేరియేషన్ వల్ల మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది వేరీ అయింది. అంటే అప్పుడు ఏంటి, మనకి యాక్చువల్ అవుట్పుట్ అనేది మనకి తెలియదు కదా, వేరీ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తే ఎక్కువ జీడిపి వచ్చింది, అంటే అప్పుడు అది డెవలప్ అయినట్ట కాదు కదా, ట్యాక్సెస్ ఎక్కువ తీసుకున్నది అంతే. ప్రొడక్షన్ అనేది సేమ్ అయింది కదా, ట్యాక్సెస్ ఎక్కువ తీసుకుంది, సబ్సిడీస్ తక్కువ ఇచ్చింది. ఇక్కడ ట్యాక్సెస్ తక్కువ తీసుకుంది, సబ్సిడీస్ ఎక్కువ ఉంది. అక్కడ మనకి డెవలప్మెంట్ ఎంత గ్రోత్, డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు, గ్రోత్ ఎంత వచ్చిందో మనకి తెలియదు కదా ఎగ్జాక్ట్గా. సో అందుకే ఎప్పుడైనా జీవీఏ యూజ్ చేస్తాం. గవర్నమెంట్ కూడా జీవీఏ చెప్పిందనమాట. సో ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తా. ఇక్కడ కోవిడ్ టైంలో ఏమైంది, గవర్నమెంట్ సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చేసింది, ట్యాక్సెస్ తక్కువ తీసుకుంది. అప్పుడు ఏమైంది, మనకి సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చి ట్యాక్సెస్ తక్కువ తీసుకునేసరికి ఏమైంది, మనకి ఆ ఇయర్లో మనకి ఫినాన్షియల్ ఇయర్ 21లో మనకి ఏమైంది, జీడిపి గ్రోత్ అనేది జీవీఏ కన్నా కొంచెం ఎక్కువ లాగ్ అయింది. తర్వాత ఎంత, 180 బేస్ పాయింట్స్. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సబ్సిడీస్ తక్కువ ఇచ్చి ట్యాక్సెస్ పెంచింది, ఫినాన్షియల్ ఇయర్ 2022. అప్పుడు ఏమైంది, జీవీఏ కన్నా 60 పాయింట్స్ పెరిగింది. అప్పుడు మనకి ప్రొడక్షన్ అంతే ఉంది, కాకపోతే వీటి వల్ల డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. దట్స్ వై ద అక్యురేట్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ఈస్ జీవీఏ. ఎక్కడ బేస్ ప్రైస్, జీవీఏ టు బేస్ ప్రైస్. సో ఈ కాన్సెప్ట్ని ఎప్పుడు మర్చిపోద్ది. ఇంకా జీడిపి, జీవీఏ అంటే ఏంటి, క్రాస్ వాల్యూ యాడెడ్, అంటే టోటల్ అవుట్పుట్ మైనస్ వాల్యూ యాడెడ్ త్రూ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో ఈ టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకా అయిపోయింది, జీవీఏ అయిపోయింది. మరి జీడిపి అంటే ఏంటి, వెల్ఫేర్కి దాంతో సంబంధం ఏంటి చూద్దాం. అసలు ఫస్ట్ వెల్ఫేర్ అంటే ఏంటి, వెల్ఫేర్ అంటే సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్, అంతే కదా. వెల్ఫేర్ ఈజ్ నోన్ యాజ్ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్. ప్రజలు ఎంత మంచిగా ఉన్నారని చూసేది వెల్ఫేర్. అది 2 kinds ఉంటుంది. ఎకనామిక్ టర్మ్స్లో అంటే మెజర్ చేసేది, మెజర్ చేయలేనిది. ఎకనామిక్, నాన్ ఎకనామిక్. మెజర్ చేసేది ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్, మనం ఎంత కన్స్యూమ్ చేస్తున్నాం, అది ఎకనామిక్. నాన్ ఎకనామిక్ ఏంటి, పొల్యూషన్, లా అండ్ ఆర్డర్ ఎక్సెట్రా, ఇది నాన్ ఎకనామిక్. సో వెల్ఫేర్ డివైడెడ్ ఇంటూ 2 types, ఎకనామిక్, నాన్ ఎకనామిక్. మరి ఇక్కడ సో అందుకే మనకి వెల్ఫేర్ లేదా గ్రోత్ని మెజర్ చేయడానికి జీడిపి అనేది కరెక్ట్ ఇండికేటర్ కాదు. ఎందుకు చూడండి, ఎగ్జాంపుల్స్ కొన్ని పాయింట్స్ చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి. ఇప్పుడు నీకు జీడిపి 1000 crores వచ్చింది అనుకుందాం. 1000 crores అందరికి ఈక్వల్ ఎర్న్ చేస్తారా, అందరు ఈక్వల్ ప్రొడ్యూస్ చేస్తారా? ఈ 1000లో మ్యాక్సిమం 800 crores ఒక 100 families మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి ఇండియాలో. మిగతా పాపులేషన్ మీద 200 crores ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ ఉందా, లేదు. కానీ మనకి బయట ప్రపంచానికి చూడనీకి ఏంటి, ఇండియా 1000 crores జీడిపి వచ్చింది అని. ఆ జీడిపి డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ ఉంటుందా, ఉండదు. సో అప్పుడు ఇది కరెక్ట్ ఇండికేటర్ వెల్ఫేర్ లేదా గ్రోత్కి కాదు. సో దట్ ఈస్ వై జీడిపి ఈజ్ నాట్ కరెక్ట్ ఇండికేటర్.
నెక్స్ట్ ఏంటి, కొన్ని నాన్ మానిటరీ థింగ్స్ కూడా ఉంటాయి. అది జీడిపి మెజర్ చేయగలుగుతుందా? మెజర్ చేయలేదు కదా. సో అందుకే అది కరెక్ట్ మెజర్మెంట్ కాదు. సో నాన్ మానిటరీ థింగ్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మదర్స్ ఉంటారు, చాలామంది మదర్స్ ఇంటికి ఎంతో సర్వీస్ చేస్తారు కదా. సో ఆ సర్వీస్ మనం జీడిపిలో మెజర్ చేస్తామా? చేయం కదా. చేయనప్పుడు అది ఎట్లా ఇండికేటర్ అవుతుంది? కరెక్ట్ ఇండికేటర్ అవుతుంది వెల్ఫేర్ లేదా గ్రోత్కి. సో ఇప్పుడు మన మదర్స్ చేసే కాంట్రిబ్యూషనే సొసైటీకి చాలా ఇంపార్టెంట్, ఒక కరెక్ట్ సొసైటీ ఉండడానికి. సో అదే మెజర్ చేయలేనప్పుడు జీడిపి కరెక్ట్ ఇండికేటర్ ఎట్లయితుంది? కాదు. సో డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, నాన్ మానిటరీ ఎక్స్చేంజెస్ కొన్ని ఉంటాయి. తర్వాత ఇంకేంటి, ఎక్స్టర్నాలిటీస్. ఎక్స్టర్నాలిటీస్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేస్తున్నావు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేస్తే దీని ద్వారా నీకు పొల్యూషన్ వస్తుంది, ఈ వేస్ట్ అనేది పోయి చెరువులలో కలుస్తుంది, సో అది పొల్యూట్ అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయా? ఉండదు. కానీ నీకు ఈ ఫ్యాక్టరీ నుంచి ఎంత అవుట్పుట్ వచ్చింది అదే చూస్తావు కదా. సో అందుకే నీకు అది కరెక్ట్ ఇండికేటర్ కాదు. నెక్స్ట్, అన్ని ప్రోడక్ట్స్, ఆల్ ప్రోడక్ట్స్ మే నాట్ కాంట్రిబ్యూట్ ఈక్వల్లీ టు ది ఎకనామిక్ వెల్ఫేర్. అంటే నువ్వు లిక్కర్ ప్రొడ్యూస్ చేస్తావు, మంచి ప్రోడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తావు, మరి లిక్కర్ అనేది నీకు ఎకనామిక్ వెల్ఫేర్కి యూజ్ అవుతుందా అంటే అవ్వదు కదా. అందుకే ఇట్ ఈజ్. కానీ జీడిపిలో ఇది ఉంటుందా అంటే ఉంటుంది. అందుకే నాట్ బి కరెక్ట్ ఇండికేటర్. నెక్స్ట్ ఏంటి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్స్ మే బి నెగిటివ్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంకేమేమి టాపిక్స్ ఉన్నాయి? సో ఇది కొన్ని ఆల్టర్నేట్ గ్రోత్ని, ఒక కంట్రీ గ్రోత్ని ఆల్టర్నేట్ వేస్లో ఎట్లా మెజర్ చేస్తాను. అరే నేను అప్పటి నుంచి గ్రోత్ 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 అనే వాడుతున్నా కదా, డెవలప్మెంట్ అనే పదం ఎందుకు వాడతలేను? గ్రోత్కి డెవలప్మెంట్కి చాలా అంటే చాలా ఫరక్ ఉంటుంది. గ్రోత్ అంటే ఏంటిదంటే జస్ట్ నీ కంట్రీ నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంతే. డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే అది రిటర్న్ బ్యాక్ ఎంత డెవలప్ అయింది కంట్రీ దాని నుంచి అనేది డెవలప్మెంట్. చెప్పిన కదా ఫస్ట్ లెక్చర్లో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఒక ట్రీ పెరగడం గ్రోత్ లాంటిది. నీకు అన్ని ట్రీస్ పెరుగుతాయి, భూమి మీద అన్ని చెట్లు పెరుగుతాయి, కానీ కొన్నే రిటర్న్ ఫ్రూట్స్ ఇస్తేగా మనం యూటిలైజ్ చేసుకునే ఫ్రూట్స్. సో అది డెవలప్మెంట్ లెక్క. అర్థమైందిగా. అందుకే గ్రోత్ అనే పదం యూజ్ చేసే కాడ గ్రోతే యూజ్ చేయాలి, డెవలప్మెంట్ అనే పదం యూజ్ చేసే కాడ డెవలప్మెంటే యూజ్ చేయాలి. సో ఆల్టర్నేట్ వేస్ టు మెజర్ గ్రోత్ ఏంటి? గ్రీన్ జీడిపి, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇది మనది కాదు, భూటాన్లో ఫస్ట్ వచ్చింది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో దీంట్లో కొన్ని మెజర్ చేస్తామన్నమాట. మనిషి సైకాలజీ బట్టి, హెల్త్, ఎడ్యుకేషన్, వాళ్ళ టైంని ఎట్లా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ గవర్నెన్స్ బాగుందా, కల్చర్ ఎట్లుంది, అవన్నీ యూజ్ చేస్తారు. భూటాన్ ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు కాయిన్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. నెక్స్ట్ గ్రీన్ జీడిపి ఉంది. గ్రీన్ జీడిపి అంటే జీడిపితో పాటు ఎన్విరాన్మెంట్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ గ్రోత్, అది కూడా చూస్తారనమాట. చూడండి ఇక్కడ, ఇట్ అటెంప్ట్స్ టు అడ్రస్ దిస్ లిమిటేషన్ ఇన్ ఇన్కార్పొరేటింగ్ ది కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్. సో ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ని కూడా కన్సిడర్ చేస్తుంది గ్రీన్ జీడిపి. అండ్ వాల్యూ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇంటూ క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి. ఇది ఒక కైండ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ గ్రోత్. ఇంకొకటి ఏంటి? గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. మరి ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇది చాలా అంటే కంప్లీట్, డిఫరెంట్ కంట్రీస్లో చాలా అందరూ యూజ్ చేసే మెథడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం మెజర్ చేస్తుంది? 3 డైమెన్షన్స్. ఎంసీక్యూ రావచ్చు. వాట్ ఆర్ ది త్రీ డైమెన్షన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్? హెల్త్, నాలెడ్జ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మరి ఏంటి హెల్త్లో ఏం తీసుకుంటుంది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ బర్త్. అంటే ఇప్పుడు ఏంటి బర్త్ రేట్? నువ్వు ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి? ఒక మనిషి యావరేజ్గా ఎన్ని ఇయర్స్ బతుకుతాడు అనేది కూడా ఫ్యాక్టర్ తీసుకుంటుంది కన్సిడరేషన్. 3 డైమెన్షన్స్: హెల్త్, నాలెడ్జ్ అంటే ఏంటి? మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్.
సో ఇది కన్సిడర్ చేసుకుంటుంది నాలెడ్జ్లో. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, హెల్త్, నాలెడ్జ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, బర్త్. నాలెడ్జ్లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. సో మరి ఈ హెచ్డిఐ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఎన్నిసార్లు, ఎప్పుడెప్పుడు అంటే ఇయర్లీ వన్స్, ఇయర్లీ వన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. హెచ్డిఐ, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి, యాన్యువల్లీ, ఇయర్లీ వన్స్. నెక్స్ట్ మన 2023-24 రిపోర్ట్ ప్రకారం, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా ఎంత ర్యాంక్ అంట? ఇండియా ర్యాంక్డ్ 134 ఆన్ ది గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. 134th ర్యాంక్ మనది. అండ్ ఇప్పుడు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎట్లా మెజర్ చేస్తారు? 0 to 1 మధ్యలో. అంటే ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. 3 ఫ్యాక్టర్స్ ఏంటి అనుకున్నాం? ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఏంటి అనుకున్నాం? హెల్త్ ఒకటి, నాలెడ్జ్ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుకున్నాం కదా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఈ 3 వాటికి 1/3 పాయింట్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇదంతా మొత్తం అన్ని 1/3 ఉంటే నీకు ఎంత స్కోర్ వస్తుంది? 1 వస్తుంది కదా. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 0 to 1 మధ్యలో క్యాలిక్యులేట్ చేస్తారు. సో నువ్వు 0కి ఎంత దగ్గర ఉంటే అంత బాగాలేదన్నమాట నీ కంట్రీలో సిచ్యువేషన్. అదే నువ్వు 1కి దగ్గర ఉంటే బెస్ట్, మధ్యలో ఉంటే మిడిల్ కంట్రీస్. సో 0 to 1, ఇటేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్ సైడ్. మరి మన ఇండియా ర్యాంక్ ఎంతో చూద్దాం. సో మన ఇండియా ర్యాంక్ ఎంత? 0.644. అంటే మిడిల్ కన్నా కొంచెం ఇటే ఉంది, 1కి దగ్గరనే ఉంది, కొంచెం బెటర్. ఇండియాస్ హెచ్డిఐ వాల్యూ ఇంక్రీజ్ టు 0.644. ఎంసీక్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 0.644. మరి టాప్ 3 కంట్రీస్ ఏంటివి? స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. మరి బాటమ్ 3 కంట్రీస్ సోమాలియా, సౌత్ సుడాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్. సో ఇవి ఎంసీక్యూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ డాటా మెన్షన్ చేసిన చూసుకోండి, రివిజన్ 2-3 టైమ్స్ చదవండి. నెక్స్ట్ మరి మనది ఎప్పుడు హెచ్డిఐ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు క్యాలిక్యులేట్ చేయడం? 1990లో. మరి 2022, ఇప్పుడు 2024లో వచ్చిన రిపోర్ట్ది 2022 ఇయర్ది అనమాట. సో 1990 to 2022. మన 1990 ఎంత ఉంది? 0.434 ఉంది అప్పుడు. ఇప్పుడు ఎంత ఉంది? 0.644. కొంచెం ఇంప్రూవ్ అయినాం. మరి ఇప్పుడు ఎంత? హౌ ఆఫెన్ హెచ్డిఐ ఇస్ పబ్లిష్డ్ అంటే ఇయర్లీ వన్స్. సో ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఇంకొక టాపిక్ మిస్సింగ్. ఏంటిది అది? సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. డిఫరెంట్ సెక్టార్స్లో ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇది నేను అఫీషియల్ పిఐబి వెబ్సైట్ నుంచి తీసుకొచ్చిన స్క్రీన్ షాట్. మనకి ఎక్కడ ఏది తప్పు చేయకూడదు, ఏదో చదువుతున్నాం కదా అని చదవద్దు, అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి చదవాలన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను స్క్రీన్ షాట్ తీసుకొచ్చినది. సో అది గవర్నమెంట్ రిపోర్ట్ అయ్యేది. చూద్దాం ఇప్పుడు. ఇది చదవండి నాతో పాటు. ఎకనామిక్ సర్వే సేస్ దట్ ఇండియాస్ ఎకానమీ showed resilience to the gamut of global and external challenges as real GDP grew by 8.2% in financial year 2024. మనకి ఇప్పుడు ఇదంతా అవసరమా? కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన జీడిపి ఎంత గ్రూ అయింది? ఎంత? 8.2% పెరిగింది. ఎప్పుడు? ఫినాన్షియల్ ఇయర్ 2024లో 8.2% పెరిగింది అకార్డింగ్ టు వాట్? ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ exceeding 8% mark in 3 out of 4 quarters of financial year 2024, driven by stable consumption demand and steadily improving investment demand. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే 8%. ఇప్పుడు ఒక ఇయర్ 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది కదా. సో 4 క్వార్టర్స్లో 3 క్వార్టర్స్లో 8% మార్క్ కన్నా ఎక్కువనే ఉందన్నమాట. అంటే దీని అర్థం ఏంటి?
స్టడీగా గ్రో అవుతుంది అని చెప్పేసి. సో ఇది అర్థమైపోయింది. ఎంత పర్సెంట్ పెరిగింది? 8.2%. ఏ ఇయర్? ఫినాన్షియల్ ఇయర్ 2024. ఎవరి ప్రకారం? ఎకనామిక్ సర్వే ప్రకారం. ఏది పెరిగింది? జీడిపి పెరిగింది. మరి 4 క్వార్టర్స్లో 3 క్వార్టర్స్ 8.8% కన్నా ఎక్కువ ఉంది. దాని అర్థం ఏంటి? స్టడీ ఇంప్రూవింగ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 సెక్టార్స్ ఇచ్చిండు: అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్ ఇచ్చిండు కదా. సో దాంట్లో ఓవరాల్ జీవీఐ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ 17.7%. అగ్రికల్చర్ సెక్టార్ జీవీఐ ఎట్ కరెంట్ ప్రైస్ ఎంత? 17.7%. ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత? 27.6%. అండ్ సర్వీస్ సెక్టర్ ఎంత? 54.7%. ఎప్పుడు? ఫినాన్షియల్ ఇయర్ 2024. అంతే. ఇది ఇంపార్టెంట్ డాటా. మీరు ఇంకా డీటెయిల్గా చూసుకోవాలంటే ఈ గవర్నమెంట్ వెబ్సైట్ పిఐపిలోకి వెళ్ళి చూసుకోండి. సో ఫినిష్డ్ మన నేషనల్ ఇన్కమ్ టాపిక్. 90% ఫినిష్డ్. రిమైనింగ్ 10% ఈజ్ యువర్ వర్క్. కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి ఇయర్కి రిలేటెడ్వి, అవి చూసుకొని మళ్ళీ రివైజ్ 3 to 4 times రివైజ్ చేసిల్లనుకో అంతే అయిపోతుంది. ఇప్పుడు మనం చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మీకు ఒక సజెషన్ ఇస్తున్నా, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, ఈ లెక్చర్ని రిపీటెడ్గా వింటూ ఉండండి. టాపిక్ ఆటోమేటిక్గా రివైజ్ అయిపోతుంది ఈజీగా. అంటే ఇప్పుడు మనం అందరం స్టేబుల్గా ఇంట్లో కూర్చొని ఎన్ని మంత్స్ అని చదువుకుంటూ ఉంటాం, ఎన్నిసార్లు అని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి పే చేస్తాం చెప్పండి. అందుకే ఇది మనకి వచ్చే ఫ్రీ కంటెంట్ నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్ రివిజన్ చేస్తూ ఉండండి. మీ ఏమేంటిదంటే రివిజన్ అంతే. నా పర్సెంట్ నుంచి నేను ఎకానమీ 100% ఇస్తాను మీకు. ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ తీసుకొని వస్తా, మీరు రివైజ్ చేయండి, ఓకేనా. అండ్ ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఇంకా మీ ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోయిందిగా. ఇప్పుడు మన లెక్చర్ వర్త్ ఎంతనో మనమే టెస్ట్ చేసుకుందాం. ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ చేద్దాం అనుకున్నాం కదా, 11 questions. దాంట్లో 6 చేసినా చాలండి మీరు. ఇప్పుడు నేను ఆన్సర్స్ చెప్పను, మనమే 11లో 6 చేస్తారా లేదా చూద్దాం. చలో అక్కడికి వెళ్దామా మరి? ఓకే చలో స్టార్ట్ చేద్దామా. పాజ్ చేయండి, డీప్ బ్రీత్ తీసుకోండి, వాటర్ తాగండి అండ్ కమ్ బ్యాక్ టు ది లెక్చర్. ఐఎమ్ స్టార్టింగ్ ది క్వశ్చన్. ఇప్పుడు నేను మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 1 minute కేటాయిస్తే ఆ 1 minute ఎంత వాల్యుబుల్గా కేటాయించాలో నేర్పిస్తా. చూడండి, ఫస్ట్ కీవర్డ్స్ చూసుకుందాం. ఇన్ ఎకానమీ ఓపెన్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇక్కడ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఈ క్వశ్చన్లో ఎకానమీ ఎట్లా ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఓపెన్ అయి ఉంది అని అర్థం. మొత్తం హోల్ వరల్డ్ ట్రేడ్ గురించి. ఇంకేంటి? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మేబీ గ్రేటర్ ఆర్ లెస్సర్ దాన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు దీన్ని డినామినేషన్స్లో చూసుకుందాం. ఏం అడిగిండు? జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి ఆర్ జిఎన్పి లెస్ దాన్ జీడిపి. ఇది ఎక్కడంట? ఇంటర్నేషనల్ ట్రేడ్లో అంట. మరి ఏ సిచ్యువేషన్లో ఇట్లుంటుంది అని అడుగుతుండు. ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఆప్షన్స్ కన్నా ఫస్ట్ జిఎన్పి అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఒక కంట్రీకే పరిమితమా? కాదు కదా, మొత్తం వరల్డ్లో ఉన్న మన సిటిజన్స్ ఎక్కడ ఎర్న్ చేసినా వాళ్ళు మన కంట్రీకి ఇచ్చేది. దాని నుంచి మనం ఏం తీసేస్తాం? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనుకున్నాం కదా. ఆ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్లో ఏంటి? మొత్తం అందరు సిటిజన్స్ మన కంట్రీకి పంపించే అమౌంట్ తోటి మన కంట్రీలో ఉన్న ఫారినర్స్ అమౌంట్ తీసేస్తాం కదా. సో ఇవి ఏంటి? ఐడియా వస్తుందా? ఇన్ఫ్లో అవుట్ఫ్లోనే కదా, మన కంట్రీకి వచ్చే ఇన్ఫ్లో పోయే అవుట్ఫ్లోనే కదా చూసేది. సో ఇది జిఎన్పి జీడిపికి రిలేటెడ్. సో ఇప్పుడు ఏంటి? ఈజీ. ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్. ఇప్పుడు చూద్దాం. ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోనా? కాదు, మన కంట్రీనే కదా. సో ఇది కాదు. గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇదా? కాదు.
నెట్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఇన్కమ్. ఆన్సర్ వచ్చేసినట్టుంది, కానీ ఎందుకైనా మంచిది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. డిప్రిసియేషన్ రేట్. అరే బాబు, ఇది డిప్రిసియేషన్తో సంబంధమే లేదు. ఎందుకంటే డిప్రిసియేషన్ ఎప్పుడు చూస్తాం? నెట్ అనేవాడు ఉన్నప్పుడు చూస్తాం. క్వశ్చన్లో నీకు ఎక్కడైనా నెట్ అని కనిపించిందా? గ్రాసే కనిపించింది. సో అసలు డిప్రిసియేషన్కి సంబంధమే లేదు. డిప్రిసియేషన్కి సంబంధం ఉందా? లేదు. ఇది తీసేద్దాం. అగ్రికల్చర్ అసలు ప్రైమరీ సెక్టార్, సంబంధమే లేదు. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లేదు. సో ఆన్సర్ ఏంటి? క్లియర్గా ఈజీగా తెలిసిపోతుంది మనకి. మీరు కూడా గుర్తుపట్టే ఉంటారు ఆన్సర్. ఇంత ఈజీగా ఎంసీక్యూస్ చేయగలుగుతాం. ఎప్పుడు చేయగలుగుతాం? కాన్సెప్ట్ ఈజీగా అర్థమైనప్పుడు. అర్థమైందా? నేను స్టార్టింగ్ నుంచి ఓన్లీ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదవండి, ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదవండి అనేది ఇందుకే. సో ఫస్ట్ క్వశ్చన్ చేయగలిగినాం. నెక్స్ట్ ఏంటి? సెకండ్ క్వశ్చన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ కంబైనింగ్ ది పర్ క్యాపిటల్ జీడిపి ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ప్లస్. అంటే ఇప్పుడు ఏంటి? దీంట్లో కీవర్డ్స్ చూసుకుందాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో మనం ఈ క్వశ్చన్ చూడకముందు ఫస్ట్ మనం ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టాపిక్ ఇంతకుముందు చదువుకున్నాం కదా, టాపిక్ రివైజ్ చేసుకుందాం ఒకసారి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దేని ఉంటుంది? 3 సెగ్మెంట్స్ అనుకున్నా, చెప్పాలి మీరే. హెల్త్, నాలెడ్జ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుకున్నాం. హెల్త్, నాలెడ్జ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్లో ఏమొస్తుంది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, బర్త్ రేట్ గురించి వస్తుంది. నాలెడ్జ్లో ఏంటిది? మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ యాక్చువల్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనుకుంటా. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఈ 3 వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ క్యాల్కులేటింగ్ కంబైన్ ది పర్ క్యాప్చర్ జీడిపి ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ప్లస్ ఇంకొకటి ఏంటి? యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సింపుల్. 3 ఫ్యాక్టర్స్లో క్వశ్చన్లో 2 ఇచ్చిండు, మిగిలింది ఏంటి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీయే కదా, అంతే. ఇప్పుడు ఈజీ అనిపిస్తుందా ఎకానమీ? నేను చెప్పిన కదా ఎకానమీ ఈజీ అని చెప్పేసి. సో నాకు ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్లో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో పెట్టండి. అండ్ నేను లైవ్ సెషన్ చేద్దాం అనుకుంటున్నా. సాటర్డే రోజు స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసి లైవ్ సెషన్ చేద్దాం అనుకుంటున్నా. కామెంట్స్లో నాకు లైవ్ సెషన్ మీరు అటెండ్ అవుతారా, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు, దాన్ని బట్టి నేను లైవ్ సెషన్ చేస్తాను. సో నాకు కామెంట్స్లో చెప్పండి లైవ్ సెషన్ కావాలా వద్దా అని. మీరు కామెంట్స్ని బట్టే నేను చేస్తాను. ఏంటిదంటే ఆ సెషన్లో స్ట్రాటజీ అంటే ఏమేమి ఇప్పటికైనా అందరం కలిసి రివిజన్ చేస్తే అందరం మంచిగా రాయగలుగుతాం ఎగ్జామ్. సో ఎలా ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి, దాని ఏంటి, అది ప్లాన్ చేద్దాం అందరం కలిసేసి. సో అది చేద్దాం. లైవ్ సెషన్ పెడదాం అనుకుంటున్నా. నాకు మంచి రెస్పాన్స్ వస్తే కామెంట్స్లో, అంటే మీరు ఒకరు క్లాస్ వింటున్నారని నాకు తెలియాలి కదా. సో మీరు ఎంతమంది క్లాస్ వింటున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎంతమంది వింటున్నారో తెలియదు, అసలు నాకు తెలియదు. నేనైతే లెక్చర్స్ అప్లోడ్ చేస్తున్నాను, అయిపోతుంది. సో వినే వాళ్ళందరూ నాకు కామెంట్స్లో లైవ్ సెక్షన్ కావాలా వద్దా పెట్టండి. అండ్ ఈ ఆన్సర్స్ ఎంత ఈజీగా పెట్టిల్లో పెట్టండి. పెడితే నాకు తెలుస్తుంది కొంచెం, ఓకేనా? సో అందరం కలిసి రివైజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ సేవింగ్స్ రేషియో ఇస్ డివైడెడ్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో వి డిరైవ్. ఏమంటుంది ఇక్కడ? సేవింగ్స్ రేషియో డివైడెడ్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో వి డిరైవ్. మనకి ఏమొస్తుంది? జిఎన్పి గ్రోత్ రేటా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటా, పాపులేషన్ గ్రోత్ రేటా, డిస్పోజబుల్ ఇన్కమ్ గ్రోత్ రేటా. చూద్దాం ఇప్పుడు. సో నాకు తెలిసి మనం ఇది డిస్కస్ చేయలేదు కాబట్టి మీరు ఆన్సర్ చేయలేరు అనుకుంటున్నా. సేవింగ్స్ రేషియో, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. సో ఇది ఎక్కడ వస్తుంది అంటే నెక్స్ట్ మనకి 3rd హెడ్డింగ్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లెక్చర్ ఉంటుంది కదా. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లెక్చర్లో మనకు ఒక మోడల్ వస్తుంది. ఏంటిదంటే అది హ్యారల్డ్ దోమర్ గ్రోత్ మోడల్ వస్తుంది. సో ఆ టాపిక్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో మనకి ఇది ఎన్నో క్వశ్చన్? 3rd క్వశ్చన్ కదా.
సో 11 క్వశ్చన్స్లో ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ కాబట్టి ఇది మనం చేయలేము, అంటే ప్రజెంట్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ తోటి. నెక్స్ట్ ఇది చెప్పాలి మీరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రిలవెంట్ టు నేషనల్ ఇన్కమ్. సో ఏంటి యాడింగ్ ఆల్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఈ ఒక్క ఆప్షన్ తోటి మనం ఆన్సర్ చేయొచ్చు. మీకు ఐడియా వచ్చింది అనుకుంటా నేను ఏం చెప్తున్నాను. నేను నిన్న చాలా ప్రీవియస్ పార్ట్ 1 లెక్చర్లో ఎన్నిసార్లు స్ట్రెస్ చేసినా నేషనల్ ఇన్కంలో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇంక్లూడ్ చేయం, డబుల్ కౌంటింగ్స్ అవుతాయి అని చెప్పేసి. వేరే ఆప్షన్స్ ఏం చూడకండి, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉంటే ఆ నేషనల్ ఇన్కంలో ఉండవు. సో ఏ ఆప్షన్ అనేది దేంట్లో ఉంటే అవన్నీ తీసేద్దాం. దీంట్లో ఉంది ఇది ఆన్సర్ కాదు, దీంట్లో ఉంది ఇది ఆన్సర్ కాదు, దీంట్లో ఉంది ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్. సింపుల్ అయిపోయింది. బీసీడీ, మరి ఇప్పుడు బీసీడీ ఉందా లేదా చూద్దాం. యాడింగ్ ఆల్ ఇన్కమ్ జనరేటర్ని యాడ్ చేస్తాం. యాడింగ్ ఆల్ పేమెంట్స్ మేడ్, ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన పేమెంట్స్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ యాడింగ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యాడ్ చేస్తాం. ఎంత ఈజీగా ఎలిమినేట్ చేస్తాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్కమ్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1949. సో ఇది స్టాటిక్ క్వశ్చన్. ఇది ఓకే, ఇది ఒకసారి మనం వెళ్ళి చూసుకుందాం. ఇప్పుడే చూడండి, నేను కూడా చూస్తాను. సో ఆన్సర్ ఏమొచ్చిందో నాకేమొచ్చిందో చెప్తాను, మీకేమొచ్చిందో మీరు చెప్పండి. నేషనల్ కమిటీ వాజ్, ఒక్క నిమిషం ఇవ్వండి నేను కూడా చూస్తున్నా. సో వచ్చేసింది అనుకుంటున్నా ఆన్సర్. ఎప్పటిదప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరెవరు మెంబర్స్, పీసీ మహల్నోబిస్, డిఆర్ గాడ్గిల్, నెక్స్ట్ ఎవరు, వికేఆర్వి రావు. సో ఇప్పుడు పీసీ మహల్నోబిస్ ఎవరు, చైర్పర్సన్. నెక్స్ట్ ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ ఎవరు, మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. నెక్స్ట్ ప్రొఫెసర్ వికేఆర్వి రావు ఎవరు, మెంబర్. సో చైర్పర్సన్ మహల్నోబిస్, డిఆర్ గాడ్గిల్ అండ్ వికే రావు, వీళ్ళెవరు మెంబర్స్. దేనికి మెంబర్స్, నేషనల్ ఇన్కమ్ కమిటీకి. ఎప్పుడు ఫామ్ అయింది, 1949లో. ఇక్కడ ఒక నేట్ చేసుకున్నాం. ఎవరు ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సి ఎలిమినేట్ చేసేస్తే ఇది ఆన్సర్, మహల్నోబిస్ గారు అండ్ వికేఆర్వి రావు గారు, డిఆర్ గాడ్గిల్ గారు. అయిపోయింది. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ క్యాలిక్యులేటెడ్ మెయిన్లీ త్రూ విచ్ మెథడ్స్. ఈజీ, చెప్పండి. ఇన్కమ్ మెథడ్, అవుట్పుట్ మెథడ్ అంటే ప్రోడక్ట్ మెథడ్ అనుకున్నాం కదా, అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఎక్స్చేంజ్ మెథడ్ ఉందా లేదు, అయిపోయింది. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద షేర్ ఆఫ్ సెకండరీ సెక్టర్ ఇన్ ది జీడిపి డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 1990 2000 to 2013 to 24 హ్యాస్ షోన్. ఈ వర్క్ అంతా మీకు నేను 10% వర్క్ ఇచ్చిన, ఫ్యాక్ట్స్ చూసుకోండి అని చెప్పేసి ఫ్యాక్ట్స్ నుంచి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీ వర్క్ ఏంటిదంటే మొత్తం 1990 2000 జీడిపికి రిలేటెడ్వి అన్ని కమిటీస్ ఏమున్నాయి, ఇవేమున్నాయి అవేమున్నాయి ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇది చూసుకోండి. నెక్స్ట్ టాపిక్కి రిలేటెడ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫర్ కరెంట్ ఇయర్ ఇంటూ బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ డివైడెడ్ బై కరెంట్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, నేను ఇది అనుకుంటున్నా, ఈ ఆన్సర్ నాది కరెక్టో కాదో చెప్పండి. అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ నేషనల్ ఇన్కమ్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్. సో చూద్దాం. నేషనల్ ఇన్కమ్ మెయిన్లీ ఇంక్లూడ్స్ ఈసీ, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎక్కడెక్కడ ఉందో అది తీసేద్దాం. సబ్సిడీస్ ఉంటే ఆ నేషనల్ ఇన్కంలో ఉండే, సబ్సిడీస్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఇన్కమ్ అనుకున్నా, తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, తీసేద్దాం. మిగిలింది ఏంటి, పబ్లిక్ సెక్టర్ ఎక్స్పెండిచర్, ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుందా, ఉండదు కదా. మెయిన్గా మనకి ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్, ఇది ఉంటుంది చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చేది ల్యాండ్ నుంచి వచ్చేది రెంట్, లేబర్ నుంచి వచ్చేది వేజెస్, క్యాపిటల్ నుంచి వచ్చేది ఇంట్రెస్ట్, ఎంటర్ప్రినర్షిప్ వచ్చేది ప్రాఫిట్స్. సో ఆన్సర్ ఇస్ దిస్. ఎంత స్పీడ్గా పెట్టేస్తున్నాం చూడండి, 1 minute లోపే పెట్టేస్తున్నాం. నెక్స్ట్, బై డిడక్టింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ గ్రోత్ రేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వి డిరైవ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంతే కదా. పాపులేషన్ అండ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది, టోటల్
నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ ఏంటి, మనకి పర్ క్యాపిటల్ ఇన్కమే కదా. సో గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయిపోయింది. నెక్స్ట్ 11th క్వశ్చన్, పర్సనల్ ఇన్కమ్ విచ్ ఈస్ లెఫ్ట్ విత్ ది ఇండివిజువల్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్. నిన్న అనుకున్నాం కదా పర్సనల్ ఇన్కమ్ నుంచి, అంటే నీ దగ్గర నిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ నువ్వు డైరెక్ట్ ఖర్చు పెట్టలేవు, కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉన్నాయి, అది తీసినాక రిమైనింగ్ ₹40 నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు, అది డిస్పోజబుల్ ఇన్కమ్ అనుకున్నాం కదా. అంటే పర్సనల్ ఇన్కమ్ నుంచి ట్యాక్సెస్ తీసేస్తే మిగిలింది ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్. ఫినిష్. నేషనల్ ఇన్కమ్ చాప్టర్ అయిపోయింది. ఎంత, 90% మాత్రమే అయిపోయింది, మిగతా 10% అది మీ చేతిలో ఉంది. ఫ్యాక్ట్స్ అన్నీ రివైజ్ చేసుకోండి. సో ఆర్ యూ హ్యాపీ? 11 క్వశ్చన్స్ నుంచి 6 కాదు మనం 8 చేసినాం. సాటిస్ఫైడ్ విత్ లెక్చర్తో సాటిస్ఫై అయ్యారు కదా, నాకు కామెంట్స్లో ప్లీజ్ చెప్పండి. ఒకటేంటి, లెక్చర్స్ అర్థమవుతున్నాయి అదొకటి చెప్పండి. లైవ్ సెషన్ కావాలా, ఎంతమందికి కావాలి, క్లాస్ విన్న ప్రతి ఒక్కరికి ఎస్ ఆర్ నో. నో అయితే చెప్పకండి, కావాలి అంటే చెప్పండి. లైవ్ సెషన్ కావాలి సాటర్డే రోజు అంటే మనం ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకొక మీకు వర్క్ ఏంటి, మీరు నాకు ఇచ్చే అప్రిసియేషన్ ఏంటిదంటే ఈ లెక్చర్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా రివిజన్ హెల్ప్ఫుల్ అవుతుంది. నాకేంటిదంటే నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ రివిజన్ లెక్చర్స్ అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పటికీ ఇది 3rd టైం కదా, ఎన్ని టైమ్స్ అని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతాం, ఎన్ని టైమ్స్ అని పేరెంట్స్ నుంచి మనీ అడుగుతాం, అది మనకి కుదరని పని. సో అందుకే ఈ ఫ్రీ లెక్చర్స్ అన్నీ అందరి స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి. సో ఇది మంచి కాజ్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హ్యాపీ లెర్నింగ్. బాయ్. చలో దెన్ ఉంటామని, ఇంకా నెక్స్ట్ లెక్చర్లో కలుస్తాం. కామెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ చెప్తున్నా. బాయ్.